ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సో ఈ 2026 సంవత్సరం అనేటువంటిది రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు కానివ్వండి, 11 కానివ్వండి, 28 కానివ్వండి, 29 కానివ్వండి, రూలింగ్ నెంబర్ 2 అండి. అంటే ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, అలానే 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ 2026 అనేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటిది ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో పెట్టండి. సో నెక్స్ట్ ఎవరి రూలింగ్ నెంబర్లు అనేటువంటి ఎక్కువగా వస్తే కనుక ఆ వీడియో అనేటువంటి నెక్స్ట్ నేను చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనందరికీ తెలిసిందేనండి, రూలింగ్ నెంబర్ 2 అంటే చంద్రుడు కారకత్వం. ఓకేనా. చంద్రుడు అంటే మనందరికీ తెలుసు అండి, స్వయం ప్రకాశం అనేటువంటి చంద్రుడికి ఉండదు. చంద్రుడి యొక్క ప్రకాశం అనేటువంటిది కంప్లీట్ గా సూర్యుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడో చంద్రుడి యొక్క ప్రకాశం అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి ఉండేటువంటి ఒక గ్రహం. సో ఈ యూనివర్సల్ ఇయర్ ఏదైతే 2026 సంవత్సరం ఉందో, 2026 సంవత్సరం టోటల్ మనం యాడ్ చేస్తే 1 వస్తుంది. అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఇయర్ అనమాట. అంటే చూడండి, చంద్రుడు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నాడో అతని యొక్క సంవత్సరం, అంటే అతను అద్భుతంగా ప్రకాశించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. కాబట్టి అతను ఎంత అద్భుతంగా ఉంటాడో ఈ రూలింగ్ నెంబర్ 2 వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఎమోషన్కి సంబంధించినటువంటి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం మీకు సంబంధించినటువంటి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, అట్లానే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, హెల్త్ పరంగా ఎలా ఉంటుందండి, మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే కనుక హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజీ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కన్సల్టెంట్ కోచ్. సో ఇక మనం మీకు ఈ రూలింగ్ నెంబర్ 2లో ఉన్న వాళ్ళకి 2026 ఎలా ఉండిద్ది అనేది కంప్లీట్ గా ఒక డేటా మొత్తం రెడీ చేశానండి. ఏ పాయింట్ మిస్ అవ్వకుండా పాయింట్ టు పాయింట్ మొత్తం కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ 2026 సంవత్సరం అనేటువంటిది మీ యొక్క సృజనాత్మకతకి సంబంధించినటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కొత్త కొత్త పునాదులు పడేటటువంటి అవకాశం ఉంటుందండి. ఒకవైపు చూసుకుంటే కనుక మూడ్ స్వింగ్స్, మీకు సంబంధించినటువంటి ఎమోషన్స్ అనేటువంటివి డిప్రెషన్ అవ్వటం కానివ్వండి, ఓవర్గా ఎగ్జైట్ అవ్వటం కానివ్వండి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఈ 2026 సంవత్సరం అనేటువంటిది రూలింగ్ నెంబర్ 2 వాళ్ళకి ఇంటర్నల్ గ్రోత్ ఇయర్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. మీ యొక్క ఆత్మవిశ్వాసంలో, మీ యొక్క ఇంటెలిజెన్స్ లో, మీ యొక్క ఇంటెలెక్చువాలిటీలో, మీ యొక్క సృజనాత్మక శక్తిలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కూడా వాటన్నిటి మీద కూడా మీ యొక్క నియంత్రణ అనేటువంటిది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక ముఖ్యంగా మనం ఎవరైతే జాబ్స్ కెరియర్ పరంగా కనుక చూసుకుంటే, సాధారణంగా రూలింగ్ నెంబర్ 2 అంటే క్రియేటివిటీకి, ఆర్టిస్టిక్ కి, కమ్యూనికేషన్ నేచర్ కి, అలానే దీనికి సంబంధించింది ఉంటుందండి. సో ఈ ఇయర్ ఏదైతే ఉందో, ఈ ఇయర్ ఇవి ఏవైతే మనం చెప్పామో దాంట్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటువంటి మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. కొత్త కొత్త బాధ్యతలు కూడా మీరు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ బాధ్యతలు, ఈ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ యొక్క ఓవర్ ఎమోషన్స్ తో లింక్ అయి ఉంటాయండి. అంటే వర్క్ అనేటువంటిది త్వరగా కంప్లీట్ చేయగలనా లేదా, టీం నా మాట వింటుందా లేదా, నేను సరిగ్గా లీడ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి ఒక విషయం, ఒక తర్జన భర్జన లో పడి మీరు కొద్దిగా డిప్రెషన్ లోకి లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. ప్రధానంగా మీ యొక్క సీనియర్స్ తో మీరు మాట్లాడేటప్పుడు, మీ యొక్క టీంతో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 2026 సంవత్సరం అనేటువంటిది ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మీ కెరియర్ లో గ్రోత్ ఇచ్చేటువంటి ఇయరే. కాబట్టి కాన్ఫిడెంట్ గా మీరు ముందరికెళ్ళండి, కాన్ఫిడెంట్ గా వర్కులు చేయండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సక్సెస్ అనేటువంటిది మీ వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే జాబ్ లో ఎవరైతే మార్పు గురించి ఆలోచిస్తున్నారో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో కొంచెం అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే జనవరి టు మార్చిలో కొంచెం ఓపిక అనేటువంటి అవసరం అవుతుందండి. సో అప్పుడు మీ ప్రయత్నాలు కొంచెం ఫలించకపోవచ్చు. ఇప్పటికైనా ఏప్రిల్ టు జూలైలో మాత్రం బాగుండేటటువంటి అవకాశం ఉంటుందండి. సో మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే, మీరు ఏ పని చేస్తున్నా సరే మీ యొక్క సిగ్నేచర్ అక్కడ వదలాలండి. సిగ్నేచర్ అంటే ఏంటండి, మీ యొక్క ఐడెంటిటీ. ఈ పని వీడు తప్పించి, లేదంటే ఈ పని ఏమో తప్పించి ఎవరూ చేయలేరురా అనేటువంటి విధంగా
క్రియేటివిటీగా ఆలోచించండి. ఎందుకంటే క్రియేటివిటీ అనేటువంటిది రూలింగ్ నెంబర్ 2 వాళ్ళ సొత్తు అండి. రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు ఆలోచించినంత క్రియేటివిటీగా ఎవరు ఆలోచించలేదండి. కాబట్టి ఖచ్చితంగా మీ టీమ్ తో కానీ మీ మేనేజర్ తో కానివ్వండి, ఎవరితో సరే కమ్యూనికేషన్ చేసేటప్పుడు లైట్ స్మైల్ ఇవ్వండి, కాన్ఫిడెన్స్ గా ఉండండి, పాజిటివ్ ఎనర్జీతో టీమ్ ని లీడ్ చేయండి. ఇక నెక్స్ట్ బిజినెస్ కనుక మనం చూసుకుంటే, బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ విషయాలు కనుక మనం చూసుకుంటేనండి, ఈ ఇయర్ అనేటువంటిది మీకు ఒక ప్రోగ్రెస్ ఇయర్ గానే మనం చెప్పొచ్చండి. కాకపోతే నిర్ణయాలు అనేటువంటివి చాలా సార్లు తొందరపాటుగా తీసుకునేటువంటి అవకాశాలు, లేదంటే ఈ ఏవైతే మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ మూడ్ స్వింగ్స్ లో తీసుకోవటం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాలు అనేటువంటి కొంచెం డిప్రెషన్ లోకి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఈ 2026లో కూడా మీరు టోటల్ ఇయర్ 1 కాబట్టి స్వతంత్రంగా ఆలోచించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కాకపోతే మీరు తీసుకునే నిర్ణయం అనేటువంటిది, నా సలహా ఏంటంటే, మీరు నా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక 3 4 కూర్చొని నేను ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది కొద్దిగా డెసిషన్ అనేటువంటి దాన్ని వాళ్ళతో చర్చించి తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక జనవరి నుంచి జూన్ వరకు చూసుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయండి. అలానే ఫైనాన్షియల్ ఇన్పుట్స్ అనేటువంటివి కొంచెం స్లోగా ఉంటాయి. అంటే చూడండి, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్లోగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి, ఆ ప్రాజెక్టుల మీద కూడా స్లోగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి, మీరు కొద్దిగా మెంటల్ స్ట్రెస్ కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం అది దాని పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక జూలై నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే కనుక మీ యొక్క కస్టమర్ బేస్ అనేటువంటి ఖచ్చితంగా పెరుగుతుంది, కొత్త కాంటాక్ట్స్ వస్తాయి, కొత్త పార్ట్నర్షిప్స్ అనేటువంటివి వస్తాయండి. సో కాబట్టి ఒక రకంగా ఓవరాల్ గా మనం ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటేనండి, ఆగస్ట్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కస్టమర్స్ లో కొత్త ప్రాజెక్ట్స్ లో పార్ట్నర్షిప్స్ లో కూడా మీ మీద ట్రస్ట్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. కొత్త విషయాల వైపు కూడా మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్టూడెంట్స్ కనుక మనం చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ 2026 ఇయర్ లో మనం 2026 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని చెక్ చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ లో మీరు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే మీకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో నెగిటివ్స్ అనేటువంటి పాజిటివ్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఏ ఎలిమెంట్స్ అనేటువంటి ఇంబ్యాలెన్స్ ఉంటే అవి బ్యాలెన్స్ అవ్వడానికి ఏం చేయాలి, అలానే ఏ రుద్రాక్షలు మీరు వేసుకుంటే బాగుంటుంది, అలానే మీ ప్రొఫెషన్ కి, మీ డేట్ ఆఫ్ బర్త్ కి, మీ బిజినెస్ కి అనుగుణంగా లాస్ట్ 4 డిజిట్స్ ఎలా ఉండాలి, మొబైల్ టోటల్ ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఈ గైడెన్స్ లో భాగంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా దీంతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి ఆఫర్ ఏంటంటేనండి, మొబైల్ న్యూమరాలజీ పెయిర్స్ కోర్స్ అండి. ఆ మొబైల్ న్యూమరాలజీ కోర్సు బయట వేల రూపాయలు చెప్పి పెయిర్స్ కోర్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఆ కోర్స్ అనేటువంటి దాన్ని నేను కేవలం ఈ గైడెన్స్ లో భాగంగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. వీటన్నిటికీ కలిపి నేను తీసుకున్నటువంటి అది తక్కువ ఫీజు వచ్చేసి కేవలం 555 రూపాయలేనండి. సో ఇదంతా కూడా దేనికంటే ఈ 2026 అనేటువంటిది మీకు పాజిటివ్ గా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇది కూడా ఫస్ట్ 50 మెంబర్స్ కి మాత్రమే ఈ మొబైల్ న్యూమరాలజీ కోర్స్ అనేటువంటిది ఫ్రీగా ఇస్తానండి. తర్వాత వాళ్ళు దీన్ని పేమెంట్ చేసి తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మనం కొత్తగా అలానే ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మనం కొత్తగా మొబైల్ న్యూమరాలజీ యాప్ అనేటువంటిది డెవలప్ చేయడం జరిగిందండి. కాస్మిక్ వేదం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మనం మొబైల్ న్యూమరాలజీ యాప్ అనేటువంటిది మనం డెవలప్ చేసి దాంట్లో న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, హీలింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నిటికీ సంబంధించినటువంటి కోర్సెస్ అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ చేయడం జరుగుతుందండి. ప్రతి కోర్సు మీద ఆఫర్ ప్రైజ్ కింద 80 to 90% డిస్కౌంట్ అండి. కేవలం ఈ 10 రోజులు మాత్రమే ఆ డిస్కౌంట్ కూడా. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ కోర్సెస్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్టూడెంట్స్ కనుక మనం చూసుకుంటేనండి, రూలింగ్ నెంబర్ 2 వాళ్ళకి ఈ 2026 సంవత్సరం అంటే కొంత క్రియేటివ్ సక్సెస్ అని మనం చెప్పొచ్చండి. ఆర్ట్స్, డిజైన్, అలానే మ్యూజిక్, రైటింగ్, సైకాలజీ, లిటరేచరు, ఇలా ఎవరైతే స్టూడెంట్స్ కనుక ఉన్నారు, మాస్ కమ్యూనికేషన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అద్భుతమైనటువంటి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు మనం ఈ 2026 అనేటువంటిది. కానీ ఏమవుతుందంటే అండి, కన్ఫ్యూజన్ పెరగటం, లేజినెస్ పెరగటం, ప్రొక్రాస్టినేషన్ జరగటం, డిస్ట్రాక్షన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అసలు ఓవరాల్ చెప్పాలంటే
ఫిబ్రవరి, జూన్ అలానే అక్టోబర్ నెలల్లో మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రెషర్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా స్టూడెంట్స్ కి నేను ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే త్రాటకం అంటామండి మనం. అంటే సింపుల్ గా ఏం చేయాలంటే ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకోండి. రెడ్ కలర్ పేపర్ అనేటువంటి దాన్ని తీసుకొని చిన్న ట్రయాంగిల్ అనేటువంటి దాన్ని కట్ చేయండి. మధ్యలో బ్లూ కలర్ పెన్నుతో ఒక డాట్, కొంచెం ఆడవాళ్ళ బొట్టు బిళ్ళ పెట్టుకుంటారు కదా, ఇంట్లో అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కొంచెం పెద్ద బొట్టు బిళ్ళ, అంత మధ్యలో ఒక సర్కిల్ గీయండి. దీన్ని ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి గోడ కంటించి పొద్దున్నే లగవంగానే అంటే మీరు కూర్చోడానికి ఏదైతే మీ ట్రయాంగిల్ చెప్పిన దానికి ఒక 2 feet దూరంలో కూర్చొని కంటికి ఎదురుగా డాట్ ఉండాలండి. ఇలా కంటికి ఎదురుగా డాట్ ఉండాలండి. కూర్చొని ఆ డాట్ ని తదేకంగా 10 నిమిషాల పాటు రోజు పొద్దున్నే లగవంగానే చూస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగితే డిప్రెషన్ అనేటువంటి తగ్గిపోతుంది. అట్లానే ప్రొక్రాసినేషన్, బద్ధకము, అలానే పోస్ట్పోన్మెంట్ చేసేటువంటి మెంటాలిటీ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా కూడా తగ్గిపోయి కంట్రోల్లోకి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ కనుక మనం చూసుకుంటే రూలింగ్ నెంబర్ 2 అంటే చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహం అండి. ఫుల్ ఆఫ్ మూడ్స్, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండి. సో ఈ 2026 సంవత్సరంలో ప్రధానంగా కనుక మనం చూసుకుంటే ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా, అలానే మీ యొక్క పార్ట్నర్స్ పరంగా కూడా రిలేషన్షిప్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. వాతావరణంలో అంటే మీ ఇంటి వాతావరణంలో మీ యొక్క రిలేషన్లో కూడా కొత్త కొత్త మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఒకప్పుడు మీరు ఏ విధంగా అయితే రిలేషన్లో చిన్న చిన్న విషయాలకే ఏడవటం, బాధపడటం, చిన్న చిన్న విషయాలకే మూడ్ స్వింగ్స్ అనేటువంటి లోన్ అవుతూ ఉంటారో అవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ప్రత్యేకంగా చెప్తే కనుక ఏప్రిల్, సెప్టెంబర్ నెలలో కొంచెం కమ్యూనికేషన్ పరంగా చూసుకుంటే మీ ఫ్యామిలీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే అదే సమయంలో అక్టోబర్ నెల నుంచి కూడా మీ యొక్క రిలేషన్స్ అనేటువంటి ఇంకా బాగుండేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక హెల్త్ పరంగా కనుక మనం చూసుకుంటేనండి మెంటల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ గా కూడా ఎక్కువగా లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొక్రాసినేషన్, పోస్ట్పోన్మెంట్ వల్ల కొద్దిగా అలసత్వం అనేటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా జిమ్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం స్టార్ట్ చేయండి. లేదంటే డైలీ వాకింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం రోజుకి 15 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు ప్రతిరోజు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలానే కోకోనట్ వాటర్ ఇలాంటివి కొంచెం తీసుకుంటే మంచిది. ఏవైతే కూల్ డ్రింక్స్, కూల్ వస్తువులు ఏవైతే ఉంటే కొంచెం వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు కూడా శుక్లపక్షమిలో ప్రతిరోజు కూడా, అలానే కృష్ణపక్షమిలో కూడా మొదటి 4 రోజుల వరకు, ఓకేనా, శుక్లపక్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కృష్ణపక్షంలో మొదటి 4 రోజుల వరకు కూడా చంద్రుని యొక్క కాంతిలో ప్రతిరోజు కూడా ఒక 15 minutes అలా నైట్ పూట వాక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఆ చంద్రుని యొక్క పాజిటివ్నెస్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానితోడు తిన్న ఆహారం కూడా హ్యాపీగా మీకు జీర్ణమయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. సో మీకు సంబంధించినటువంటి పాజిటివ్స్ కనుక మనం చూసుకుంటే ఓం సోమాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పడుకునే ముందు తూర్పు వైపున కూర్చొని ఓకేనా దాన్ని జపించి పడుకోవడం అనేటువంటి చాలా బాగుంటుందండి. అలానే మీరు ఎక్కువగా ఈ సిల్వర్ కలర్ గ్లాసుల్లో వాటర్ అనేటువంటి తాగేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా మీరు బయటకి వర్క్కి వెళ్ళేటప్పుడు మీ తల్లిగారి యొక్క పాదాలు అనేటువంటి దాన్ని టచ్ చేస్తూ వెళ్ళటం, లేదంటే మీ తల్లిగారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక 2026లో మీరు చూసుకుంటే మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయంటే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్స్, కన్ఫ్యూజన్, ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవటం, లేజినెస్ పెరగటం, ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, ఈ రిలేషన్షిప్ లో అపార్థాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. సో దీనికి సంబంధించి నేను ఏవైతే చెప్పానో చిన్న చిన్న రెమెడీస్, ఆ రెమెడీస్ అనేటువంటి దాన్ని ఫాలో అవటం ద్వారా నేను చెప్పే ఈ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్స్ మొత్తం పాజిటివ్స్ అయిపోతాయి. అట్లానే ఈ 2026కు సంబంధించిన గైడెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సర్వీస్ కూడా కేవలం 555 రూపాయలతో ఆ గైడెన్స్ ప్లస్ మొబైల్ న్యూమరాలజీ పేర్ సిస్టమ్ అనేటువంటిది మీకు ఇవ్వటం జరుగుతుందండి. అలానే ఈ ఇయర్కి సంబంధించిన పాజిటివ్స్ అనేటువంటివి లైఫ్ లో మీకు కావాలి అనుకుంటే కనుక మీ నేము, సిగ్నేచరు, అట్లానే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అన్ని కూడా
కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. కాబట్టి మీకు ఎటువంటి సర్వీస్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మన యాప్ ని కాస్మిక్ వేద యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. కోర్సెస్ అనేటువంటిది 80 to 90% డిస్కౌంట్ లో ఉన్నాయి. అది కూడా ఈ 10 days మాత్రమే ఉంటాయండి. సో కాబట్టి ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రుల్లో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.